యువతి యొక్క తాపలో హృదయంలో నుండి తండ్రి దేవుని ఆత్మతో మనము ఆరాధిస్తున్నాం. చూడండి 24వ వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకోవాలను అని. ఇక్కడ ఈ వచనాన్ని మనము ఆలోచించుకున్నప్పుడు 19వ వచనం నుండి కొంత ఆలోచన చేయాలి. మీరు బాగా వినాలి. వాక్యం వింటేనే మనకు ఆరాధన అనేది హృదయంలో నుండి దేవుని ఆరాధించడానికి ప్రేరేపణ కలుగుతాయి. ఇక్కడ 19వ వచనం నుండి మీరు చదివితే సమరయ స్త్రీని గురించిన వివరాలు కనబడుతుంది. సంభాషణ ఆరాధన అనే ఆ మాట 19వ వచనం నుండి 24 వచనాలుగా మీరు బాగా వింటూ మరి వచనం అక్షరంగా చదివితే ఆరాధన అనే మాట 10 సార్లు ఉంటుంది. ఈ భాగం ఎన్నిసార్లు? 10 సార్లు ఒకే మాట ఆరాధించుకోవాలని ఆరాధించాలి దాదాపుగా 10 సార్లు ఉంటారు. ఈ భాగంలో మీరు చూడండి, సమరయ స్త్రీతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేక సమరయ స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న సంభాషణ పిల్లలు కనిపిస్తుంది. ఇక్కడ 19వ వచనంలో ఆ సమరయ స్త్రీ ఏమంటుంది అంటే, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. 20వ వచనం, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు అని రాయబడింది. ఇక్కడ మనం చదువుకున్న స్థలములలో ఆరాధన గురించిన స్థలాలు రెండింటిని గురించి ఇక్కడ చెప్పబడింది. ఈ సమరయలో ఆరాధన, యూదుల ఆరాధన రెండు మన ఇక్కడ ఈ స్థలాల్లో కనబడతాయి. సమరయులు ఆరాధించే స్థలము వేరు, యూదులు ఆరాధించే స్థలము వేరు. యూదులు సమరయులు ఇద్దరు ఒకరితో ఒకరు సాంగత్యము చేయరు. సమరయులు ఎక్కడ ఆరాధిస్తారు అని అంటే, మరి గెరిజుమ్ కొండ మీద, ఏబాలు పర్వతం మీద వాళ్ళు ఆరాధిస్తారు. తర్వాత యూదులు ఎక్కడ ఆరాధిస్తారంటే యెరూషలేములో ఆరాధిస్తారు. స్థలాలు రెండు, వ్యక్తులు ఆరాధించేవారు రెండు రకాలు, సమరయులు, యూదులు. స్థలాలు ఈ పర్వతము యెరూషలేము అని అంటే, ఈ పర్వతం అంటే గెరిజము, ఏబాలు పర్వతము. ఈ యెరూషలేము కూడా అది కూడా కొండ మీదనే ఉంది. అది కర్మేలు పర్వతం మీద అబ్రహాము ఇస్సాకును బలి అర్పించిన పర్వతం అది. ఇక్కడ యెరూషలేములో ఆరాధిస్తారు అని ఆమె చెబుతుంది యేసు ప్రభు వారికి. మీరు బాగా గమనించాలా. ఈ విషయాలు మీరు మనసులో పెడితే చాలు, రెఫరెన్స్లు మీకు అవసరం లేదు. ఇప్పుడు ఆరాధన సందర్భం కాబట్టి ఇక్కడ రెండు స్థలాలు, రెండు రకాలైన వ్యక్తులు ఆరాధించే స్థలము, తండ్రిని ఆరాధించే వ్యక్తులు అనే పదము మన మనసులో పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, ఒక మాట చూడండి. అమ్మా 21వ వచనం, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది,
ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను, అంటే సమరయులు ఆరాధించే పర్వతం మీదనైనను, యెరూషలేములోనైనను ఇక ఎప్పుడు కూడా ఆరాధింపరు, తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము అని చెప్తున్నాడు. యేసు ప్రభువు సమరయుల ఆరాధనను యూదుల ఆరాధనను ఏం చేస్తున్నాడంటే కొట్టివేస్తున్నాడు. ఆరాధింపరు, మీరు మీకు తెలియని దానిని మీరు ఆరాధిస్తున్నారమ్మా అని చెప్తున్నాడు. అయితే ఒక కాలం వచ్చుచున్నది, ఆ మాట చూడండి, ఒక కాలం వచ్చుచున్నది అనే మాట మీరు బాగా గమనించాలా. యథార్థముగా ఆరాధించువారు అనే మాట కింది నుంచి పైన వరకు చదివితే, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు, రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఒక కాలం వస్తుంది అమ్మా, అయ్యా వినాల, ఒక కాలం వస్తుంది, తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది. యూదులు ఆరాధించేది కాదు, సమరయులు ఆరాధించేది కాదు, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, వీళ్ళకు కూడా తెలియదు. అయితే యూదులు ఆరాధించేది కూడా కాదు. రక్షణ యూదుల్లో నుండి కలుగుతుంది. రక్షణ అనేది యూదుల్లో నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించబోతాడు, ఆయన రక్షిస్తాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి లోకానికి రక్షణ కలగజేస్తాడు. ఆయన ద్వారా, ఆయనను బట్టి తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది అని చెప్తాడు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రిని ఆరాధించాలి. ఇక్కడ డిఫరెన్స్ నేను చెప్తా, ఒక మాట క్లుప్తంగా చెప్పి ముగిస్తా. సమరయులకు యూదులకు 3 విషయాల్లో తేడా ఉంటుంది, మీరు బాగా గమనించాలి. యూదులు సమరయులు 3 విషయాల్లో వేరుగా ఉంటారు. ఒకటేంటిదంటే, ఈ సమరయులతో యూదులు సాంగత్యము చేయరు, ఏం చేయరు, సహవాసము చేయరు, వారితో వీరు సహవాసం చేయరు. తర్వాత వారు ఆరాధన కలిసి చేయరు. రెండవది, సాంగత్యము సహవాసం చేయరు, ఆరాధన కూడా వాళ్ళతో కలిసి, వాళ్ళు ఆరాధించే స్థలం వేరు, వీరు ఆరాధించే స్థలం వేరు. యూదులతో సమరయులు సాంగత్యం చేయరు. ఆ మాట యేసుప్రభు ఆ పైన చెప్పింది ఆమె, మాతో మీకు సాంగత్యం లేదు కదా అని ఆమె అంటుంది. అంటే సహవాసం వారికి కుదరదు. రెండవది, ఆరాధన కూడా వారికి కుదరదు. మూడవది ఏంటిదంటే, సమరయులతో యూదులు కలిసి పనిచేయరు. ఈ 3 మీరు గమనించాలి. అయితే ఇక్కడ యేసుప్రభు ఏమంటే, ఒక కాలం వచ్చుతున్నది, యూదులని లేదు, సమరయులని లేదు, అన్యులని లేదు, ఎవరని లేదు, ఒక కాలం వస్తున్నది. ఆ కాలములో అందరూ తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించు కాలము వస్తున్నది. అది కూడా యేసుక్రీస్తు ఇచ్చే రక్షణను బట్టి అని చెప్పాడు. యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగింది. ఆయన ఈ లోకంలో జన్మించాడు. రక్షణ యూదుల్లో నుండి వస్తుందంటే యేసు ప్రభు ఎక్కడ జన్మించినాడు? మత్తయి సువార్త 2:1 ఏమనుంది? మరి యూదుల రాజుగా పుట్టినవాడు, యూదుల్లో ఒక రాజు పుడతాడు, రక్షకుడు పుడతాడని పాత నిబంధన ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి రక్షణ యూదుల్లో నుండి, రక్షకుడు యూదుల్లో నుండే జన్మించినాడు. ఆయన యూదుల మధ్య సేవ చేసినాడు. తర్వాత ఆయన మరణం సమస్త మానవ కోటి కొరకు ఆయన మరణించాడు. మరణములో సర్వలోకం ఇమిడి ఉంది, జీవితంలో యూదుల మధ్య ఆయన జీవించాడు. మీరు బాగా గమనించాలి. యేసు ప్రభు మరణించడం ద్వారా యూదులు, అన్యులు, మరి సమరయులు వీళ్ళంతా ఏకమై కలిసిపోయారు. మీరు ఒక మాట చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయం చూడండి, 13వ వచనం. మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు.
చదవాలమ్మా. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను అంటాడు. ఉభయులను ఏకం చేశానంటే అన్యులను యూదులను ఏకం చేశాడనమాట. అంటే ఇప్పుడు సమరయులని లేదు, అన్యులని లేదు, యూదులని లేదు. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించవచ్చు. అది మీరు మనసులో పెట్టాలి. వాస్తవంగా మనం ఎవరమంటే అన్యులం. ఆ మాట క్లియర్గా ఉంది చూడండి. ఆ మాట 12వ వచనంలో ఎక్కడ ఉంది ఆ మాట? 12వ వచనంలో ఒక మాట, ఆ కాలమందు ఇశ్రాయేలుతో, ఎఫెసీ పత్రిక 2:12లో, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వాడునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. అక్కడ కూర్చేయి నేను అమ్మ ఓకే తాత కూడా కూర్చేయి. చందు ఇక్కడ కూర్చేయి నేను తాత. అన్న మీరు ముందుకు రండి. శ్రీధర్ అన్న ముందుకు రండి, కొంచెం ముందుకు రండి. ముందుకు రాదు నాన్న, కొంచెం మీరు ముందుకు రా, కొంచెం ముందుకు రా. అవకాడ కూర్చేసి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎఫెసీ పత్రికలో పౌలు రాస్తే ఏమన్నాడంటే, మనం ఎవరమంట? పరదేశులము, వాగ్దాన నిబంధనలు లేని పరజనులము, నిరీక్షణ లేని వారము, లోకమందు దేవుడు లేదు. అన్యజనులు మనమంతా యూదులతో కలిసి ఉండేవారం కాదు. సమరయులన్నా అంతో ఎంతో లింక్ ఉంది వాళ్ళకి, కానీ మనకి ఏ లింక్ కూడా పూర్తి మనం అధములం. చెప్పాలంటే దేవుడు లేని వారము, అన్యులము, విగ్రహారాధికులం. అలాంటి మనలను తండ్రిని ఆరాధించేటట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరిలో కార్యము చేశాడు. ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం మన కొరకు. ప్రపంచాన్నంతటిని కూడా తనలో ఉంచుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో బలి కావటం ద్వారా, మరణించటము ద్వారా, రక్తం చెందించటము ద్వారా పాప శాప నుండి మనల్ని విమోచించాడు, విడుదల చేశాడు. రక్తమును చెందించి అందరినీ ఒకే కుటుంబంగా సమాధానపరిచినట్లుగా మనం ఈ భాగంలో చూస్తాము ప్రియులారా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవటం ద్వారా, రక్తం చెందించడం ద్వారా ఏం జరిగిందంటే, సమరయులకు సహవాసం దొరికింది, మనకు సహవాసం దొరికింది. ఆ తర్వాత యూదులతో కలిసి సమరయులు సహవాసం చేసి మనం సహవాసం చేసే భాగ్యం దొరికింది. రెండవది, సమరయులు, యూదులు, అన్యులమైన మనము కూడా దేవుణ్ణి ఆరాధించే కృప మనకు దొరికింది రెండవది. మూడవది, ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిసి సువార్తను ప్రకటించే పనిచేసే కృప కూడా మనకు దొరికింది. చూడండి ఈ భాగంలో ఎంత కృప ఉందో మనకు. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో, వారికి వీరికి ఎంత డిఫరెంట్ ఉందో అది మనం ధ్యానం చేశాము. వారు రెండు స్థలాలు, వారు ఆరాధించే సమరయులు వేరే స్థలము, యూదులు ఆరాధించే స్థలం వేరు. అది వాళ్ళలో ఉన్న విశ్వాసం. అయితే యేసు ప్రభు వచ్చి, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఇక్కడ ఆరాధించరు, అక్కడ ఆరాధించరు. అంటే మామూలుగా ఒక స్థలానికంటూ ప్రాముఖ్యత ఉండదు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఆరాధన చేస్తారు, అక్కడ నేను ఉంటాను. మందిరాలకు ప్రాముఖ్యత ఉండదు. బైబిల్ చెప్తుంది ఏంటిదంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా అంటాడు. సంఘము అని అంటే లోకము నుండి, పాపము నుండి విమోచించి బయటకు వచ్చిన జనాంగాన్ని, సమూహాన్ని సంఘము అని అన్నారు. అందుకనే జీవము గల దేవుని సంఘము. పాత నిబంధనలో దేవాలయం అయితే, కొత్త నిబంధనలో సంఘము. అక్కడ అది కొట్టమైనా, టెంట్ అయినా, బిల్డింగ్ అయినా, ఏదైనా కూడా విశ్వాసులు, ఆయన రక్తములో కడగబడిన విశ్వాసులు యథార్థముగా సత్యముతో ఆత్మతో ఆరాధించే స్థలములో దేవుడు ఆరాధనకు యోగ్యుడిగా, ఆరాధించబడేవాడుగా ఉంటాడు.
కాబట్టి ఇక్కడ దేవుడు స్థలాన్ని చూడడు, వ్యక్తుల ముఖాన్ని చూడడు, హృదయములో నుండి వచ్చే ఆరాధనను ఆయన చూస్తాడు. స్థలాలు, టెంపుల్స్ ఇవన్నీ కొట్టివేయబడినాయి. కాబట్టి హృదయంలో ఆత్మతో సత్యముతో, జీవితంలో సత్యము, ఆరాధనలో ఆత్మ, ఇవి కలిగి మనం తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన చేసిన ఉపకారము ఏంటిదంటే, ఆయన చేసిన మేలు ఏంటిదంటే, నీ నా పాపాలు తన మీద మోసుకొని కలువరిలో తన ప్రాణం అర్పించటమే. ఆయన మరణము ద్వారా మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. తండ్రికి కుమారులుగా చేశాడు. మరణములో నుండి జీవములోనికి దాటించాడు. ఇది ఎంత కృపనో మీరు ఆలోచించాలి. కాబట్టి ఉదయకాలం తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో మనం తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. స్తుతులు చెల్లిద్దాం. తన నుంచి కళ్ళు మూసుకుంటే స్తుతులు.